అత్తయ్య గారు, ఆ రావణ కాష్టాన్ని ఆపొచ్చు గాని మన ఇంట్లో జరిగే కాష్టం ఆపలేము. ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోండి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, అవునమ్మా, ఆ ముక్కు పుడక గోల తీర్చేసాయి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. ముక్కు పుడక ఇవ్వొద్దమ్మా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, అమ్మ ముక్కు పుడక నిహారికకు ఇవ్వమ్మా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. అయితే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏమిటో చెప్తాను వినండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఏ కొడుకు కోడలైతే ఈ ఘట్టమనేని వంశానికి ముందుగా వారసులనిస్తారో ఆ కోడలికి ముక్కు పుడక ఇస్తాను అని చెప్పి వేదవతి తేల్చి చెప్పేస్తుంది. ఈ ఘట్టమనేని వంశం మనవ సంతానం కోసం ఎదురు చూస్తుంది. అలాంటప్పుడు ఎవరైతే మొదటగా ఈ ఘట్టమనేని వంశానికి వారసులను ఇస్తారో వాళ్ళకే ముక్కు పుడక దక్కే అవకాశం ఉంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, ఏంటత్తయ్య మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకుంటారా అని నిహారిక అంటూ ఉంటే, ఇక పక్కనే ఉన్న ప్రసాదరావు, వేద నిర్ణయం తీసుకోకపోతే నువ్వు నీ భర్త నిర్ణయం తీసుకుంటారా ఏంటి? ఈ ఇంట్లో వేదవతి ఉన్నంతకాలం వేదవతిదే నిర్ణయం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మీకు చేతనైతే ఈ వంశానికి వారసులు ఇవ్వండి, అమ్మా నాన్న అని పిలిపించుకోండి, నానమ్మ తాతయ్య అని మమ్మల్ని పిలిపించండి అని చెప్పి ప్రసాదరావు వేదవతి అంటూ ఉంటే, బయట నుంచి సుజాత క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు ఇంకా వెళ్ళలేదా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, ముక్కు పుడక దక్కలేదని నిహారిక ఎలాంటి చిందులు వేస్తుందో చూద్దామని ఉన్నాను అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. వావ్, శబాస్ అత్త, భలే నిర్ణయం తీసుకున్నావు. ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకుని ఉండరు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో రెండు బాగా నచ్చాయి. అవేంటంటే, మొదటిగా చెప్పుటి మాటలు వినకుండా నా చెల్లెలు అవనికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ తోడుంటూ నిజమేంటో తెలుసుకుంటూ వచ్చావు. రెండవది ఏమిటంటే, ఎవరైతే మొదటిగా వారసులను ఇస్తారో వాళ్ళకే ముక్కు పుడక ఇస్తానని కరెక్ట్గా ఆలోచించి డెసిషన్ తీసుకున్నావత్త, శబాష్ అత్త, మనస్ఫూర్తిగా నీ కాళ్ళకు నమస్కరించుకున్నట్టు అనిపిస్తుంది అని సుజాత అంటూ ఉంటుంది. నువ్వు ఈ నిర్ణయం మీదనే ఉండత్తా. అప్పుడు నువ్వు కష్టపడి కట్టుకున్న నీ పునాదులపైన ఎవ్వరు కూడా చేతులు వేయడానికి కూడా ఆలోచించరు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. ఏ కిలాడి, నీకు చెప్తున్నాను సరిగా విను. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పుడే పూజ గదిలోకి వెళ్ళి అమ్మవారి ముందు దీపం పెట్టు. నా అత్త కాళ్ళ మీద పడి తప్పు చేశాను, ముక్కు పుడక నిహారికే ఇవ్వు అని చెప్పి ఇప్పిస్తాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు అలాంటి ధైర్యం చేయవు కదా, నాకు తెలుసు కదా. నీ జన్మంతా కష్టపడ్డా కూడా ఆ అమ్మవారి ముందు నువ్వు దీపం పెట్టలేవు అని చెప్పి సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిహారిక, నా హోదా అయితే నీకు వస్తుంది కానీ ముక్కు పుడక కావాలంటే నాకు మొదటిగా వారసులను ఇచ్చిన జంటకే ముక్కు పుడక ఇస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అప్పటి వరకు ఎవరు కూడా ఈ ఇంట్లో ముక్కు పుడక గురించి మాట్లాడొద్దు అని ప్రసాదరావు వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వదిన, ఏదో సామెత ఉంటుంది కదా, అన్నీ ఉన్న ఆకు అని చెప్పి అవని వసంతను అడుగుతుంటే, అన్నీ ఉన్న ఆకు అనికి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగ్జెగ్సి పడుతుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటే, కరెక్ట్గా చెప్పా వదిన అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవనికి తెలియక అడగలేదు, నిహారికను వసంతతో కూడా తిట్టించాలని అడిగింది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటే, అన్నయ్య మీరు సూపర్, భలే కనిపెడతారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. బావ ఎంతైనా ఇంటెలిజెంట్ కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, బాయ్ బుజ్జి అని చెప్పి అవని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి ఇంకా అలా చూస్తున్నారు, వెళ్ళి ఏదైనా స్కెచ్ అయినా వేసుకోండి, లేకపోతే పిల్లల్ని కనే ప్రయత్నం అన్నా చేయండి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, నిహారిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా పనేంటో కుక్కతో ఒక పట్టుకుని గోదావరి ఈదినట్టుంది అని చెప్పి కృష్ణ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కృష్ణ అన్న మాటకు అర్థమేమిటో తెలుసా వసంత అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, ఏంటి అని వసంత అడుగుతుంటే, నిహారిక వల్ల ఏ ఉపయోగం లేదు అని బాధపడుతున్నాడు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఈ విషయంలో మనకేమైనా ఛాన్స్ ఉంటుందా వసంత అని పెద్దిరాజు అంటూ ఉంటే, నీకు కొంచెం కూడా బుద్ధి లేదయ్యా అని వసంత అంటూ ఉంటుంది. ముగ్గురు కోడల్లో ఎవరికి ఆ ముక్కు పుడక దక్కబోతుందో ఏంటో అని వసంత మనసులో అనుకుంటూ ఉంటుంది. అలేఖ్య ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అవని వెళ్ళి అలేఖ్య భోజనానికి రా అని పిలుస్తూ ఉంటే, నాకు ఆకలిగా లేదక్క, తర్వాత తింటానని అలేఖ్య అంటూ ఉంటుంది. మా ఇంట్లో ఉన్న ఒక గొప్ప వరం ఏంటో తెలుసా, ఎవరికి ఎన్ని గొడవలున్నా ఎన్ని సమస్యలున్నా సాయంత్రం డైనింగ్ టేబుల్ దగ్గర అందరం కూడా అన్నీ మర్చిపోయి సంతోషంగా భోజనం చేస్తూ ఉంటాం. అంతేకాని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తినటాలు, లేకపోతే బయట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తినటాలు, ఇవన్నీ మాకు ఎవరికి అలవాటు లేదు అలేఖ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అక్క, ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ చూస్తున్నాను.
ఇన్ని సమస్యలతో పోరాడుతూ మళ్ళీ నా సమస్య నీకు అవసరమా అక్క అని అలేఖ్య అంటూ ఉంటుంది. అలా మాట్లాడుకు అలేఖ్య, మీ అమ్మకు మాటిచ్చాను, మాటిచ్చిన ప్రకారమే నేను ఎంతమందితోనైనా పోరాడి నీ పెళ్లి జరిపిస్తాను. అవును, రేపు నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశానని చెప్పాను కదా, అబ్బాయి ఫోటో ఒకసారి చూద్దురా అని చెప్పి అవని అంటుంది. వద్దక్క, నీ మాటకు కట్టుబడి నువ్వు చెప్పిన అతన్ని పెళ్లి చేసుకుంటానని నీతో చెప్పాను. అదేవిధంగా రేపు నువ్వు లైవ్లో పెళ్లి కొడుకును చూపిస్తూ కానీ చూస్తాను, అంతేగాని ఈ ఫోటోలు చూడడం ఇదంతా వద్దు అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే, నీలో ఈ మార్పు చూసే నేను మీ అమ్మకు మాటిచ్చాను, నీకు పెళ్లి చేస్తానని మాటిచ్చాను అని చెప్పి అవని అంటుంటుంది. సరేరా, భోజనం చేద్దాం, రేపు పెళ్లి చూపులకు రెడీగా ఉండాలని చెప్పి అవని అంటూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి అలేఖ్య అంటుంది. ఏంటి మీ అమ్మగారు అలాంటి నిర్ణయం తీసుకున్నారంట? అసలు ఆ నిర్ణయం కరెక్టేనా? మనం ఇంట్లో లేని టైం చూసి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి లావణ్య రాధాకృష్ణతో అంటూ ఉంటుంది. నాకు కూడా ఇప్పుడే బావ అన్నయ్య చెప్పారు, ముక్కు పుడక ఎవరు వారసులు ఇస్తే వాళ్ళకే దక్కుతుందంట అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే, ఇప్పుడే వెళ్ళి అమ్మ నాన్నను నిలదీస్తాను అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే, నువ్వు నిలదీయటం వల్ల ఎవరికి మంచి జరుగుతుంది, మనకేమైనా మంచి జరుగుతుందా అని లావణ్య అంటూ ఉంటుంది. నీ తెలివిని షేర్ మార్కెట్లో పెట్టడమే కాదు, కాస్త ఈ విషయంలో కూడా ఆలోచించు అని చెప్పి లావణ్య అంటూ ఉంటే, ఏం చేద్దాము, ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎక్కడికి వెళ్ళినా కూడా నీలో లోపం ఉందంటున్నారు, నాకు ఎటువంటి లోపం లేదంటున్నారు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే, అంటే నాలో లోపం ఉందని నువ్వు ఎత్తు పొడుస్తున్నావా అని చెప్పి లావణ్య ఏడుస్తూ ఉంటుంది. ఉన్నది నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పటం లేదు కదా అని రాధాకృష్ణ అంటూ ఉంటే, మీరందరూ నిజాలే చెప్తారు, బయటదాన్ని కాబట్టి నేను అబద్ధం చెప్తున్నా అంటారు. ఇంటి పెద్ద కోడలుగా ఏ రోజు కూడా నాకు దక్కాల్సిన గౌరవం మర్యాద ఎప్పుడూ దక్కలేదు అని చెప్పి లావణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇక రాధాకృష్ణ బాధపడుతూ ఉంటే, ఇక బాధపడింది చాలు, వచ్చి పడుకో అని చెప్పి లావణ్య చెప్తుంది. లావణ్య వల్ల నాకు రావాల్సిన ముక్కు పుడక ఎలాగో వచ్చేలా లేదు, ఆ ముక్కు పుడక విలువ కోట్లలో ఉంటుంది. నేను ఎంత కష్టపడి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టినా కూడా ఆ ముక్కు పుడక ఖరీదు డబ్బులు నేను సంపాదించలేను అని చెప్పి రాధాకృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కృష్ణ ఒంటరిగా కూర్చుని వేదవతి చెప్పిన కండిషన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నిహారిక వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏముంది, అమ్మ చెప్పిన కండిషన్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటే, అత్తయ్య ఇలాంటి కండిషన్ పెడుతుందని అనుకోలేదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే, అమ్మ ఇక్కడ ఇలాంటి కండిషన్లు పెట్టింది, ఆ సుజాత వచ్చి నిప్పు రాజేసి వెళ్ళిపోయింది అని కృష్ణ అంటూ ఉంటాడు. అసలు నేను చెప్పిన విధంగా మొదటి నుంచి నువ్వు నా మాట వినుంటే గనక అమ్మ నాన్నలకు అన్నం తినడానికి కూడా టైం లేకుండా బ్యాచులు పిల్లల్ని కన్నిచ్చే వాళ్ళం, ముక్కు పుడక మన సొంతమయ్యేది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. ఇంకా మాటలతో ఎందుకు టైం వేస్ట్ చేస్తావు, ఇప్పటికైనా మన పని మనం మొదలు పెడదాం, లేకపోతే శ్రీకరావుని మనకంటే ముందుగా వారసులను ఇస్తారు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. రాబుజ్జి రా అని చెప్పి నిహారికను బెడ్ మీదకు తీసుకుని వెళ్తాడు. మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటారు. అసలు అమ్మ నోటి నుంచి ఇలాంటి ఆలోచన వస్తుందని, నిర్ణయం వస్తుందని నేను అనుకోలేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, అత్తమ్మ కరెక్ట్ నిర్ణయం తీసుకుంది బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అత్తయ్య తీసుకున్న నిర్ణయం వల్ల నిహారిక కొన్ని రోజులు ముక్కు పొడుగు జోలికి వెళ్ళకుండా ఉంటుంది అని చెప్పి అవని అంటూ ఉంటే, ఇప్పుడు పోకపోవచ్చు, కానీ మనమేమో ఇంకా పిల్లల కోసం ప్లాన్ చేయలేదు, పెద్దన్నయ్య వదినకి అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అలాంటప్పుడు నిహారిక కృష్ణన్నయ్యకి ముందు పిల్లలు పుట్టితే గనక అప్పుడు కూడా తనే ముక్కు పుడకను సొంతం చేసుకుంటుంది కదా, ఆస్తిని ఇంట్లో పెత్తనాన్ని నిహారికే సొంతం చేసుకుంటుంది కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, ఎందుకు బావ అలా ఆలోచిస్తున్నావు, అమ్మవారు నిహారికు శిక్ష వేయదు అనుకున్నా, కానీ నిహారికు శిక్ష వేసింది అని చెప్పి అవని అంటుంటే, ఎక్కడ వేసింది అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటే, నిహారికని అత్తయ్య జాతకం కాకపోయినా ఈ ఇంట్లో అడుగుపెట్టి ఆస్తిని అన్నిటిని కూడా సొంతం చేసుకోవాలనుకుంది, కానీ అమ్మవారు కనీసం ప్రసాదం కూడా చేయనీయలేదు, దీపం కూడా పెట్టనివ్వలేదు. ఇదంతా కూడా అమ్మవారు నిహారికు వేసిన శిక్ష కదా, అమ్మవారి మహిమల గురించి మనకు తెలిసినవే కదా బావా, అలాగే నిహారిక కంటే ముందు పిల్లలు మనకు పుట్టచ్చేమో అని చెప్పి అవని అంటూ ఉంటే, నువ్వేం మాట్లాడుతున్నావు అవని అని శ్రీకర్ అంటూ ఉంటే, నిజం మాట్లాడుతున్నాను బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలా సంధిస్తే నేను చెలరేగిపోను అని చెప్పి శ్రీకర్ లైట్ ఆఫ్ చేసి అవని దగ్గరికి వస్తాడు. ఇక అవనిని దగ్గరికి తీసుకుంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. అవని దగ్గరుండి మరి అలేఖ్యను రెడీ చేస్తూ ఉంటుంది. తొందరలో కొంచెం సేపట్లో నీకు కాబోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటికి రాబోతున్నాడు, అమ్మాయి గారు ఫోటో చూసి నచ్చేసిందని సంతోషంగా చెప్పాడు. అమ్మాయి గారు కూడా అబ్బాయి గారిని లైవ్లో చూసి నచ్చిందని చెప్తే వెంటనే భరజంత్రీలు మోగించడమే, పందిళ్ళు వేయించడమే అని చెప్పి అవని అంటూ ఉంటే, పోక అని చెప్పి అలేఖ్య సిగ్గుపడుతూ పక్కకు వెళ్తుంది.
ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చెప్పి అవని అంటూ ఉంటే, ఏంటక్క నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావు అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే, నిజంగా చెప్తున్నాను అని అవని అంటుంటుంది. ఇక అలేఖ్య అవని వైపు అదోలాగా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అవని అడుగుతుంటే, ఏంటో అక్క మన జీవితం అంతా ఒక కథలా జరిగిపోయింది. శ్రీకర్ గారి చిన్నప్పుడు తాళి కట్టడం ఏంటో, 15 సంవత్సరాలు శ్రీకర్ గారి కోసం ఎదురు చూడడం ఏంటో, పెళ్లి దాకా వెళ్ళి కూడా మనసు మార్చుకుని శ్రీకర్ గారిని వదిలిపెట్టి ఇప్పుడు నువ్వు చూపించిన పెళ్లి సంబంధం చేసుకోవడానికి ఇష్టపడడం ఏమిటో నాకైతే అర్థం కావటం లేదని అలేఖ్య చెప్తూ ఉంటే, అవును నాకు కూడా అదే కళ్ళ ముందు మెదిలాడుతుంది. కానీ ఎవరి జీవితాలు ఎందుకు ఇలా మలుపు తిరుగుతాయో మనకే తెలియదు. దేవుడు రాసిన రాత ఇంకా కూడా నా కళ్ళ ముందు మెదలాడుతుంది. ఈ పెళ్లి చూపులు పూర్తవగానే అబ్బాయి నీకు నచ్చితే కనుక వెంటనే మీ అమ్మ దగ్గరకు హాస్పిటల్కి వెళ్ళి ఈ విషయం అంతా కూడా చెప్దాం. తనలో కూడా సంతోషం కనిపిస్తుందేమో చూద్దాం అని చెప్పి అవని అంటుంటుంది. సరే నువ్వు రెడీ అవుతూ ఉండు, నేను కింద అరేంజ్మెంట్ అని ఎక్కడి వరకు వచ్చాయో చూసేస్తానని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని కిందకి వెళ్ళి బావా స్వీట్స్ రెడీనా, కూల్ డ్రింక్స్ రెడీనా అని చెప్పి అడుగుతూ ఉంటే, వేదవతి ప్రసాదరావు చూసి అమ్మ అవని నిన్ను ఒకటి అడగమంటావా అని చెప్పి అడుగుతుంటారు. ఏంటో చెప్పండి అత్తయ్య అని చెప్పి అవని అంటూ ఉంటే, శ్రీకర్ని సొంతం చేసుకోవాలని అలేఖ్య ఎన్నో కుట్రలు చేసింది, కుతంత్రాలు చేసింది, వాళ్ళ అమ్మతో కలిసి ఎన్నో ఇబ్బందులు పెట్టింది. కానీ అలేఖ్యకు పెళ్లి చూపులంటే ఇంతలా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అమ్మా అని అడుగుతుంటారు. అత్తయ్య ప్రతి మనిషి కూడా మారుతారు, దానికోసం మన సహనంగా ఉండాలి. ఇప్పుడు అలేఖ్య మారింది, అలేఖ్య బాధ్యత నా పైన ఉంది అని అవని అంటూ ఉంటే, ప్రతి ఇంట్లో నీలాంటి కూతురు ఉంటే గనుక ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందమ్మా, నీలాంటి కోడలు ఉంటే గనుక ఆ ఇల్లు అరివిల్లు అవుతుంది. ప్రతి ఇంట్లో పూజ గది ఎలా ఉంటుందో నీలాంటి ఆడపిల్ల కూడా ఉండాలి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవని ఇంటి సమస్య ఏదైనా కూడా చాలా సమర్థవంతంగా పరిష్కరిస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, ముందు నన్ను పొగడ్తల కార్యక్రమం ఆప్ చేసి మీరందరూ కలిసి ఈ పెళ్లి పనులను ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. మీరందరూ సపోర్ట్ ఉంది కాబట్టి ఎటువంటి ఆటంకం లేకుండా అలేఖ్యకు పెళ్లి జరిగిపోతుందని నాకు నమ్మకం ఉంది అని అవని అంటూ ఉంటుంది. మరోవైపు అలేఖ్య రెడీ అవుతూ ఉంటే కృష్ణ, నిహారిక ఇంకా వసంత, పెద్దిరాజు చాటుగా అలేఖ్యను చూస్తూ ఉంటారు. పదండి లోపలికి వెళ్ళి మన మాటల గారెడితో అలేఖ్య మనసు మార్చేద్దాం అని చెప్పి నిహారిక లోపలికి తీసుకుని వెళ్తుంది. ఏంటి 15 సంవత్సరాలు కష్టపడి మా తమ్ముడిని ప్రేమించి అంత ఈజీగా వదిలేసుకున్నావు అని చెప్పి అడుగుతుంటారు. మా తమ్ముడు లాంటి భర్త నీకు దొరుకుతాడా? మా తమ్ముడు లాంటి వాడు నీ జీవితంలో ఉంటే నువ్వు ఎంత సంతోషంగా ఉంటే ఒక్కసారి ఆలోచించు అని అలేఖ్య అని చెప్పి వసంత, నిహారిక, పెద్దిరాజు, కృష్ణ చెప్తూ ఉంటే అలేఖ్య ఆలోచిస్తూ ఉంటుంది. పిట్ట మన బుట్టలో పడ్డట్టుంది అని పెద్దిరాజు అంటూ ఉంటే, అలేఖ్య ఏం ఆలోచిస్తున్నాం అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే, మా అమ్మ ఇక్కడ ఉండుంటే గనుక మిమ్మల్ని షూట్ చేయమని చెప్పేదాన్ని, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అవని అక్కలాంటి మంచి మనసున్న ఈ కుటుంబంలో మీలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఈ కుటుంబం చేరలేదంటే అవని అక్కే. మీలాంటి కలుపు మొక్కల్ని తప్పకుండా అవని అక్క తొందరలోనే ఏర్పరుస్తుంది అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. 15 సంవత్సరాలు ప్రేమించిన ప్రేమను వదులుకున్నామంటే నీకు అవని ఎంత చక్కగా మాటలతో చెప్పి నిన్ను మార్చేసిందో మాకు అర్థమవుతుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి